కొన్ని సందర్భాల్లో క్యారెట్, బీట్రూట్ లాంటి ఫ్రై చేసేటప్పుడు ఆ ముక్క మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉండి ఇంట్లో పెద్దవారున్నా పిల్లలున్నా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసమే ఈ సింపుల్ చిట్కా. ఏమీ లేదండి, సపోజ్ క్యారెట్ కర్రీ చేస్తున్నాం అనుకోండి, తాలింపు వేసేయండి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని ఆ తాలింపుకి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు సహజంగా మనం ప్లేట్ పెట్టేస్తాం కదా, అంటే ఉప్పు పసుపు అవన్నీ కామనేనండి. ప్లేట్ పెట్టిన తర్వాత వదిలేయకుండా దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ పోయండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు దాని జోలికి అసలు మీరు వెళ్ళొద్దు, మీ పని మీరు చూసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ముక్క చక్కగా ఇలా ఉడుకుతుందండి. వాటర్ ఆవిరి లోపల పడి ఉడుకుతుందనమాట. తర్వాత ప్లేట్ అయితే పెట్టొద్దు, పక్కన పెట్టేసేసి ఫ్లేమ్ పెంచుకొని మీకు నచ్చినంతసేపు నచ్చిన విధంగా నచ్చిన కారపొడి వేసేసి ఫ్రై చేసుకోండి, అంతే. ఇలా చేస్తే ఆ ఫ్రై కర్రీ చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా? వీడియో నచ్చిందా? టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.